సూర్యాస్తమయ సమయాల్లో ఏ ఇంట్లో అయితే మంత్రాలు, వేద మంత్రాలు, శ్లోకాలు, ధ్యానాలు, కీర్తనలు, అమ్మవారి యొక్క సహస్రనామాలు వినపడుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్న తెల్లారగానే సాయంత్రం చీకటి పడేటప్పుడు ఖచ్చితంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయాలి. మీరు లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఇతర శివ సహస్రనామ పారాయణం మీరు చెయ్యాలి. చేయడానికి అవకాశం లేదనుకో, అయ్యో నేను చేయలేకపోతేనని బాధపడద్దు. చక్కగా టీవీలో వస్తూ ఉంటాయి ఈ లలితా సహస్రనామం, అవి పెట్టుకోండి, అవి వినండి. ఇంటికి ఐశ్వర్యం, ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు పారిపోతాయి, లక్ష్మి వచ్చి ఇంట్లో చేరుతుంది. లక్ష్మీ అనుగ్రహం కావాలంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతోంది ఇంట్లో, వాళ్ళు చదువుతున్నారా లేదా, హోంవర్కులు చేశారా లేదా, ముందు మీ పిల్లల్ని చూసుకోండి. చక్కగా ఇంట్లో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించండి. అలాగ కనుక మీరు భక్తి శ్రద్ధలతో ఉన్నారు, పాటించారంటే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మనకి కలిగి తీరుతుంది అని చెప్పచ్చు తల్లి.